రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా మరియు రాష్ట్ర పరిపాలన అధిపతిగా వ్యవహరిస్తారు. అయితే కేంద్రంలో ప్రధానమంత్రి ఏ పాత్రనైతే పోషిస్తాడో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా అదే పాత్రను పోషిస్తాడు. భారతదేశంలో కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రాలలో కేంద్రంలో ఏ ప్రభుత్వ విధానాన్ని అయితే అనుసరిస్తున్నామో రాష్ట్రాలలో కూడా అదే పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగానైతే ఇద్దరు అధిపతులు ఉంటారో రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా ఇద్దరు అధిపతులు ఉంటారు. ఒకటి రాష్ట్రాధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు? రాష్ట్రాధిపతి, రాష్ట్ర రాజ్యాంగాధిపతి అన్న ఒకరే. ఎవరు? గవర్నర్. కాగా రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా ఎవరు వ్యవహరిస్తారంటే ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. సో రాష్ట్ర పరిపాలన మొత్తం ఎవరి పేరుకి నిర్వహించబడుతుంది? గవర్నర్ పేరుకి నిర్వహించబడుతుంది. కానీ వాస్తవంలో రాష్ట్ర పరిపాలన మొత్తం నిర్వహించేది ఎవరంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండేటటువంటి మంత్రిమండలి. సో మనకు కేంద్రంలో ఏ విధంగానైతే ప్రభుత్వం యొక్క జీవన్ మరణాలలో ప్రధానమంత్రి కీలక పాత్ర పోషిస్తాడు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క జీవన్ మరణాలలో కూడా ముఖ్యమంత్రి కీలకమైనటువంటి పాత్రని పోషిస్తాడు. అయితే ఈ సందర్భంలో మనం మళ్ళీ ఒకసారి జనరల్గా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలుస్తూ ఒకవేళ పరిశీలించినట్లయితే రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా వ్యవహరించేటటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తారు. సో అర్హతల విషయానికి వచ్చినప్పుడు సేమ్ ప్రధానమంత్రికి ఏ అర్హతలైతే వర్తిస్తాయో ముఖ్యమంత్రికి కూడా సేమ్ అలాంటి అర్హతలే వర్తిస్తాయి. మరి ముఖ్యమంత్రి పదవిని చేపట్టేటటువంటి వ్యక్తికి కావలసిన కనీస వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. కరెక్టేనా? ఎలా? మనకి ఇందులో రాష్ట్ర పరిపాలన ఎవరి ద్వారా నిర్వహించాలనండి? గవర్నర్. గవర్నర్ ఎలా నిర్వహించవచ్చును? స్వయంగా కానీ ఇతరుల స్వయంగా. 163(1) అనుసరించి కేంద్ర మంత్రిమండలి సహాయం
రాష్ట్ర పరిపాలనలో గవర్నర్కు మంత్రిమండలి సలహాలు సూచనలు సహాయాన్ని అందివ్వటం కోసం సీఎం అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది. మరి సీఎం అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉన్నప్పుడు ఈ మంత్రిమండలి ఇచ్చిన సలహాలని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. సో ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు అంటే రాష్ట్ర పరిపాలనలో ఎవరి ద్వారా ఎవరి యొక్క పేరు మీద పరిపాలన నిర్వహించబడుతుంది, ఎవరు పరిపాలన నిర్వహిస్తారు? గవర్నర్ పేరు మీద నిర్వహించబడుతుంది, ముఖ్యమంత్రి అధ్యక్షుడు నుండి మంత్రిమండలి నిర్వహిస్తారు. సో మనకు 42, 44 రాజ్యాంగ సవరణ తర్వాత రాష్ట్రపతి యొక్క స్థానం ఏ విధంగానైతే అంటే పరిమితంగా మారిందో రాష్ట్రాల్లో ఉండేటటువంటి గవర్నర్ యొక్క స్థానం కూడా అదే విధంగా మారింది. అందువల్ల రాష్ట్రాల్లో ఉండేటటువంటి గవర్నర్లు అధిపతులుగా మాత్రమే వ్యవహరిస్తారు తప్ప వీరు రాజ్యాంగ అధిపతులుగా మాత్రమే వ్యవహరిస్తారు తప్ప పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలలో పూర్తిగా ముఖ్యమంత్రి అధ్యక్షుడు ఉండే మంత్రిమండలికే అవకాశం, అధికారం ఉంటుంది. అయితే కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చును. పునఃపరిశీలనకు పంపిన తర్వాత ఒకవేళ అదే అంశాన్ని కేంద్ర మంత్రిమండలి రెండవసారి ఆమోదించి పంపినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని చెప్పింది. రాష్ట్రంలో గవర్నర్ యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి రాష్ట్ర మంత్రిమండలి పంపినటువంటి అంటే రాష్ట్ర మంత్రిమండలి చేసినటువంటి తీర్మానాన్ని గవర్నర్ పునఃపరిశీలనకు వెనుకకు పంపవచ్చును. కానీ అదే అంశాన్ని రెండవసారి ఆమోదించినట్లయితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో మన రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషన్ సంబంధించినటువంటి సభ్యుల నియామకం పైన గవర్నర్ నరసింహన్ ఆ సభ్యుల నియామకం ఏదైతే ఉందో ఇది రాజకీయ ఉద్దేశపూర్వకంగా చేసినారు కాబట్టి ఇందులో వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఆ పేర్లని తిరస్కరించి వెనుకకు పంపడం జరిగింది. ఈ మధ్యనే జరిగినటువంటిది. సో రాష్ట్ర మంత్రిమండలి ఆ సభ్యుల పేర్లని తిరిగి రెండవసారి ఆమోదించి పంపడంతో గవర్నర్ తప్పని పరిస్థితుల్లో వాటిపైన సైన్ చేయాల్సి వచ్చింది. అది ఇది దేని తెలియజేస్తుంది? మంత్రిమండలి చేసిన తీర్మానాలనే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. పునఃపరిశీలన వెనుకకు పంపవచ్చును. కానీ రెండోసారి అదే అంశాన్ని ఆమోదించినట్లయితే గవర్నర్ తప్పనిసరిగా అంటే ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రపతి యొక్క స్థానం ఎలా ఉంటుందో రాష్ట్రంలో గవర్నర్ యొక్క స్థానం కూడా అలాగే ఉంటుంది. అందువలన రాష్ట్రంలో గవర్నర్ నామమాత్రమైనటువంటి అధికారిగానే పనిచేస్తారని చెప్పి మనకు 1955లో రామ్ జవహర్ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో కానీ 1974లో శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో కూడా సుప్రీంకోర్టు అదే అంశాన్ని తమ తీర్పు రూపంలో చెప్పింది. అంటే రాష్ట్ర రాజ్యాంగ అధిపతిగా మాత్రమే గవర్నర్ వ్యవహరిస్తారు తప్ప వారికి సొంత అధికారాలు ఉండవని. సో ఇక ఆ అంశం పైన మనకు ఒక క్లారిటీ వస్తే దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో గవర్నర్కు ఉండేటటువంటి పాత్ర ఏమిటి, ముఖ్యమంత్రికి ఉండే పాత్ర ఏమిటి అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మనకు సీఎం అధ్యక్షతన ఉండేటటువంటి మంత్రిమండలి గవర్నర్కి ఇచ్చిన సలహాలను ఏ కోర్టు ముందు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదన్న.
ఇది మనకు ఇంకొక అంశాన్ని కూడా తెలుపుతుంది. అలాంటి సలహాలు ఏవైనా వేటినైనా సరే కోర్టులో ప్రశ్నించడానికి అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం అది సమాచార హక్కు చట్ట పరిధికి కూడా రాదు. కోర్టులోనే ప్రశ్నించడానికి అవకాశం లేకపోయినప్పుడు అది సమాచార హక్కు చట్ట పరిధికి కూడా రాదనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇకపోతే మనకు కేంద్రంలో డెబ్బై 75వ అధికరణ ఏ విషయాన్నైతే తెలియజేస్తుందో రాష్ట్రంలో 164వ అధికరణ కూడా అవే అంశాలను తెలుపుతుంది. కేంద్రంలో 75వ అధికరణ ఏ విషయాన్నైతే తెలియజేస్తుందో రాష్ట్రంలో 164వ అధికరణ కూడా అవే అంశాలను తెలుపుతుంది. ఎలా అంటే 164 1, 2, 3, 4, 5 అంశాలు కాకుంటే కేంద్రంలో 75లో 6 వరకు ఉంటాయి, ఇక్కడ 5 వరకే ఉన్నాయి. దీనికి గల ప్రధాన కారణం డైరెక్ట్గా సీఎంను గవర్నర్ నియామకం చేస్తారు. వీరి సలహాను అనుసరించి ఇతర మంత్రులను నియామకం చేస్తారు. ఓకే, ఇదే సందర్భంలో ఈ 2లో 164 2లో రెండు అంశాలు ఇక్కడే ప్రస్తావించబడ్డాయి. 2 అంశాలంటే రాష్ట్ర మంత్రి మండలి గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకొక అంశం ప్రస్తావించబడింది ఏంటంటే రాష్ట్ర మంత్రి మండలి అంటే సీఎం అధ్యక్షతన ఉండేటటువంటి మంత్రి మండలి శాసనసభలోని దిగువ సభ అయిన దీనికి విధానసభకు సమిష్టి బాధ్యత వస్తుంది. ఇది ఈ 2 అంశాలు కూడా ఒకే దాంట్లో పొందుపరచడం మూలంగా ఏమైంది అంటే 75లోనేమో ఈ 2 వేరువేరుగా రాసినారు. కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటుంది అనేది ఒకటి. అట్ ది సేమ్ టైం కేంద్ర మంత్రి మండలి పార్లమెంటులోని దిగువ సభ అయిన లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది అనేటటువంటి అంశాన్ని వేరువేరుగా రాసింది, ఇక్కడ కలిపి రాసిన. ఇది ఇక్కడ తేడా ఒకటి. ఇకపోతే 3వ అంశము రాష్ట్ర మంత్రి మండలి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది? గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. కాగా 4 గుర్తుకు రావాలి. ప్రమాణ స్వీకారంతో అది మీరు నిన్న చెప్పిందనే మళ్ళీ మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు పోల్చుకోవాలి. అడిగితే వెంటనే చెప్పేటట్టు ఉండాలి. ప్రమాణ స్వీకారం పదవీ కాలం మంత్రులుగా నియమింపబడే వ్యక్తులు ఏమై ఉండాలి? శాసనసభ సభ్యులై ఉండాలి, లేదా 6 నెలల్లోగా సభలకు ఎన్నికైనా కావాలి, లేదా నియామకమైన పొందాలని చెప్పబడింది. ఇక 164లో 5 ఏం చెప్తుందంటే రాష్ట్ర మంత్రి మండలి యొక్క జీతభత్యాలని ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తారు. ఇది ఒరిజినల్ గా అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు. అయితే ఇక్కడ కొంత తేడా కూడా ఉంది. కేంద్ర మంత్రి మండలితో పోల్చినప్పుడు రాష్ట్ర మంత్రి మండలికి వస్తే తేడా కూడా ఉంది. తేడా ఏంటంటే మీరు ఇక్కడ మనం ఏమంటున్నాం? సీఎంను గవర్నర్ నియామకం చేస్తారు, వారి సలహాను అనుసరించి ఇతర మంత్రుల నియామకం చేస్తారు. ఇతర మంత్రుల నియామకం చేస్తారు అనే దగ్గర కేంద్రంలో
75(1)(a) అధికరణం ప్రకారం మంత్రుల సంఖ్య ఎంత ఉండాలని ఉంది? 1/15 సార్. సో టోటల్ మంత్రుల సంఖ్య ఎంత ఉండాలని? 15% సార్. లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఉండాలి. 15% మించకుండా ఉండాలని ఉందంటే దాని అర్థం అది గరిష్ట సంఖ్య, కనిష్ట సంఖ్య? గరిష్టం సార్. గరిష్ట సంఖ్య. మరి కనిష్టంగా ఎంత ఉండాలి? కనిష్టంగా ఎంత ఉండాలి? గరిష్టంగా 15% మించకుండా ఏర్పాటు చేయాలని మీరు చెప్పింది కరెక్టే. 91వ రాజ్యాంగ సవరణ అనుసరించి భారత రాజ్యాంగంలో 175(1)(a) అధికరణం ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో 15%కి మించకుండా ఉండాలి, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రిని కూడా చెప్పిన. కానీ కనిష్ట సంఖ్య ఎంత ఉండాలి? నేను మీకు చెప్పానా? చెప్పలేదు. అక్కడ కూడా లేదు. వాస్తవంగా కనిష్ట సంఖ్య గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఎక్కడ? కేంద్రం. కానీ రాష్ట్రంలో కనిష్ట సంఖ్య గురించి ప్రస్తావన ఉంది. అది మనం గమనించాలి. ఇక్కడే 164(1)(a) ఉందా లేదా? లేనప్పుడు రాయాలి. ఎందుకు చూస్తున్నారు మనం? 161(a) అధికరణం అనుసరించి 164(1)(a) 164(1)(a) అధికరణ ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య 164(1)(a) అధికరణ ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య విధానసభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఏర్పాటు చేయాలని గరిష్ట సంఖ్యను నిర్ణయించినారు. ఈ 15% మించకుండా దగ్గర ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఎవరిని కలుపుకొని? ముఖ్యమంత్రిని కలుపుకొని 91వ రాజ్యాంగ సవరణ రాష్ట్ర మంత్రిమండలి యొక్క గరిష్ట సభ్యుల సంఖ్యతో పాటు కనిష్ట సభ్యుల సంఖ్యను కూడా నిర్ణయించినది. అనగా ఏ రాష్ట్రంలో కూడా పన్నెండు మంది సభ్యులకు తక్కువ కాకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీకు సిక్కిం ఉందనుకోండి,
సిక్కింలో ఎమ్మెల్యేల సంఖ్య 32 మందిలో మంత్రులు కావాలంటే 4.5 మంత్రులు కావాలి. 4.5 మంత్రులు ఉండదు. సమస్య ఏంటి అంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి కీలకమైన శాఖలే 8 శాఖలు ఉంటాయి. మీకు వాటికి తప్పనిసరిగా మంత్రులు ఉంటారు. అందువల్లనే కనీస మంత్రుల సంఖ్య 12కు తగ్గకుండా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే గరిష్ట సంఖ్యతో పాటు ఏ సంఖ్యను కూడా నిర్ణయించినారు, కనిష్ట సంఖ్యను కూడా నిర్ణయించినారు. ఇది గరిష్ట సంఖ్య అనేది పెద్ద రాష్ట్రాలుగా ఉన్నటువంటి వాటిల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఇది వర్తింపజేస్తాం. చిన్న రాష్ట్రాల దగ్గర 12 మంది సభ్యులని వర్తింపజేస్తాం. కాబట్టి మనకు కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న తేడా ఇది గమనించాలి. రైట్. నెక్స్ట్ 164(1)B. అధికరణ ప్రకారం రాష్ట్ర శాసనసభ అధిపతులు ఏ వ్యక్తినైనాను అనర్హులుగా ఏ వ్యక్తినైనాను పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి అనర్హులుగా ప్రకటించిన తర్వాత సదరు వ్యక్తులు తిరిగి సభలకు ఎన్నిక కానంత వరకు ఎట్టి పరిస్థితులలో కూడా మంత్రులుగా నియమింపరాదు. అంటే లేదా పదవులలో నియమింపరాదు అనగా ఈ నిబంధన వారి పదవీ కాలం ముగిసే వరకు వర్తిస్తుంది. ఓకే. ఇకపోతే రాష్ట్ర మంత్రి మండలి గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారని చెప్తున్నాం. గవర్నర్ విశ్వాసం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాం మనం? మంత్రి మండలిని నియమించేది ఎవరు? గవర్నర్ మంత్రి మండలిని నియమించేటప్పుడు ఎందులో మెజారిటీ ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటారు? ఏ సభలో? విధానసభలో మెజారిటీ ఉన్న, అంటే విధానసభలో విశ్వాసాన్ని మెజారిటీని కలిగి ఉండేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని నియామకం చేస్తారు. నియమించిన తర్వాత గవర్నర్కు విశ్వాసం ఉన్నంత వరకే, అంటే ఈ మంత్రి మండలికి విధానసభలో విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ కూడా ఉంటుంది. అంటే విశ్వాసం కోల్పోయిన రోజున మంత్రి మండలి ఏం చేయవచ్చు అంటే అంతవరకే పదవిలో కొనసాగుతారు అనేది రాసి ఉంది డైరెక్ట్ గా రాజ్యాంగంలో. గవర్నర్ కు విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు అంటే దాన్ని రివర్స్ గా ఆలోచిస్తే విశ్వాసం లేకపోతే రద్దు చేస్తారు. అంటే రాష్ట్ర మంత్రి మండలిని రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. అలాగే రాష్ట్ర మంత్రి మండలి శాసనసభలో దిగువ సభ అయిన విధానసభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది అంటున్నాం.
కేంద్రంలోనైతే ఎవరికి సమిష్టి బాధ్యత వహిస్తారు? లోక్సభ. రాష్ట్రంలోనైతే విధానసభ. ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి కంపారిజన్ ఏంటి? కేంద్రంలో ఉన్న లోక్సభకు రాష్ట్రంలో ఉన్న విధానసభకు ఉండేటటువంటి సిమిలారిటీ ఏంటి? రెండింటికి ఉండే ఒకే లక్షణం ఏంటి? ఈ రెండు కూడా ఎవరి చేత ఎన్నుకోబడతాయి? ప్రజల చేత. మనం ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడేటటువంటి సభలైనటువంటి లోక్సభ, ప్రజల చేత ఎన్నుకోబడేటటువంటి విధానసభలో ఎవరు మెజార్టీని సంపాదిస్తారో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ ప్రభుత్వాలు అనేటటువంటివి విధానసభకు సమిష్టి బాధ్యత వహించాలి. విధానసభలో విశ్వాసం అనగా మెజార్టీని కాపాడుతున్నంత వరకు వీళ్ళ అధికారంలో కొనసాగుతారు. కాబట్టి రాష్ట్ర మంత్రి మండలి ఎవరికి సమిష్టి బాధ్యత వహిస్తుంది? ఎవరికి? విధానసభకు. వ్యక్తిగతంగా గవర్నర్, సమిష్టిగా విధానసభ. మంత్రులందరూ ఎవరి సమక్షంలో పనిచేస్తారు? ఎవరి సమక్షంలో? ఎవరి సమక్షంలో పనిచేస్తారు? గవర్నర్ సమక్షంలోనే పనిచేయాలి. రాష్ట్ర పరిపాలన మొత్తం ఎవరి పేరు మీద నిర్వహించాలి? గవర్నర్ పేరు మీద నిర్వహించాలి. కాబట్టి వారి ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర రాజ్యాంగాధిపతి ఎవరు? గవర్నర్ సార్. రాష్ట్ర రాజ్యాంగాధిపతి గవర్నర్. కాబట్టి రాష్ట్ర పరిపాలన మొత్తం ఎవరి పేరు మీద నిర్వహించాలి? గవర్నర్. ఈ మంత్రులందరూ కూడా గవర్నర్ చేత నియమింపబడ్డ వాళ్ళు, గవర్నర్ కు సలహా ఇవ్వడం కోసం ఏర్పాటైన వాళ్ళు, గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగేవారు, గవర్నర్ విశ్వాసాన్ని కోల్పోయిన రోజున తొలగింపబడేటటువంటి వాళ్ళు. అయితే ఏ గవర్నర్ అయినా కూడా నియంతగా రాజ్యాంగాన్ని ధిక్కరించినప్పుడు తప్ప జనరల్ గానైతే గవర్నర్ చేసే పని ఏంటంటే రాష్ట్ర విధానసభలో మెజార్టీని సంపాదించిన వారినే ప్రభుత్వాన్ని నియామకం చేస్తారు, ముఖ్యమంత్రిగా నియామకం చేస్తారు, మంత్రులను నియామకం చేస్తారు. రాష్ట్ర శాసనసభలో విశ్వాసం ఉన్నంత వరకే వాళ్ళు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర శాసనసభలో విశ్వాసాన్ని, మెజార్టీని కోల్పోయిన రోజున గవర్నర్ యొక్క విశ్వాసాన్ని కూడా కోల్పోయినట్టుగా భావించి ఆ రాష్ట్ర మంత్రి మండలిని రద్దు చేసే అధికారం గవర్నర్ కు ఉన్నది. నిన్న మనం చెప్పుకున్నాం రామ్లాల్ గురించి చెప్పేటప్పుడు. రామ్లాల్ ని మీరు రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినారని చెప్పి అడిగితే ఆయన చెప్పింది ఏంటిది? వెదర్ ద గవర్నర్ ఇస్ హ్యావింగ్ ఎనీ పవర్ టు డిస్మిస్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ నాట్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ అంటే విలేకరులు చేస్తారు అన్నాడు. ఎందుకని? ఒక రాష్ట్ర రాజ్యాంగాధిపతిగా గవర్నర్ ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఉందా లేదా రాజ్యాంగ పరంగా అంటే ఉన్నది. అదే అంశం ఇక్కడ చెప్పేది కూడా. గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో కొనసాగుతారు. అంటే విశ్వాసాన్ని కోల్పోయిన రోజున ఆ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. అయితే ఇక్కడ గవర్నర్ విశ్వాసం అంటే ఇన్ ద సెన్స్ ఆ ప్రభుత్వానికి ఎక్కడ మెజార్టీ ఉన్నంత వరకు గవర్నర్ కూడా విశ్వాసం అంటే అది విధానసభ. నువ్వు నియమించింది కూడా దాన్ని బట్టే కదా. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని, మంత్రి మండలిని గవర్నరు నియమించింది కూడా దేని దృష్టిలో పెట్టుకొని? ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. కానీ అక్కడుండే ముఖ్యమంత్రికి, అక్కడుండే గవర్నర్కు ఇప్పుడున్న జగదీష్ షెట్టర్ చాలా మంచివాడు అనిపించింది. నియమిస్తాడా? నియమించవచ్చు అంటున్నా. నియమించరా? ఎందుకని? ఇక్కడ అంశం ఉంది. నువ్వు అట్లా నియమించడం సంగతి పక్కకు పెట్టు. మంత్రి మండలి ఎవరికి సమిష్టి బాధ్యత వహించాలి? విధానసభ. విధానసభలో మెజార్టీ అంటే విధానసభకు నువ్వు సమిష్టి బాధ్యత వహించాలంటే విధానసభలో నీకు విశ్వాసం ఉండాలి కదా. విశ్వాసం అంటే అర్థమైంది మెజార్టీ. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఏదైనా సందర్భంలో నువ్వు ఏదైనా బిల్లును విధానసభలో ప్రవేశపెడతావు, అది ఓడిపోద్ది, తర్వాత ఏంటి? రాజీనామా చేయాలి. నువ్వు అధికారాన్ని దుర్వినియోగం చేసి నీకు నచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా జరగబోయే పరిణామం ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఏ గవర్నర్ అయినా కూడా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించేటప్పుడు విధానసభలో మెజార్టీని కలిగి ఉన్న వారినే నియామకం చేస్తారు. అందులో మెజార్టీ కాపాడినంత కాలం, కాపాడుకున్నంత కాలం ఆ ప్రభుత్వానికి డోకా లేదు. అది కోల్పోయిన రోజున ప్రభుత్వం అనేటటువంటిది పడిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక ఇది చిన్న అంశం. మంత్రులందరూ కూడా ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? గవర్నర్ సమక్షంలో. రాష్ట్ర కేంద్రంలో అయితే రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక నెక్స్ట్ ఉండేటటువంటి అంశం ఏంటంటే
మంత్రులుగా నియమింపబడేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎందులో సభ్యులే ఉండాలి? శాసనసభలో సభ్యులే. శాసనసభ అనాలి, మీరు విధానసభ అంటే అర్థాలు మారిపోవాలి. శాసన మండలి సభ్యులు కూడా ఏం కావచ్చు? మంత్రులే కాదు, ముఖ్యమంత్రులు కూడా కావచ్చు. రోజే ముఖ్యమంత్రి అట్టనే అన్నాడు. గతంలో పవన వెంకటరామ్ అనేటటువంటి ఆయన కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీగా ఉండే ముఖ్యమంత్రి అయినాడు. పవనం వెంకటరామ్, ఆ తర్వాత కొంచెంటి రోషయ్య. అలాగే తమిళనాడులో మన సి రాజగోపాలాచారి, అలాగే బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ కూడా ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి విధాన పరిషత్తులో సభ్యులు కూడా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ముఖ్యమంత్రి కూడా కావచ్చు అన్నప్పుడు మంత్రులు కూడా కావచ్చు కదా. కాబట్టి మనం దానికి దేన్ని ఏం చెప్పాలి? శాసనసభ అన్నది చెప్పాలి తప్ప మనం విధానసభ అనే పదాన్ని వాడకూడదు. శాసనసభలో సభ్యులే ఉండాలి. శాసనసభ సభ్యులు కాని వ్యక్తులు మంత్రులైతే 6 నెలల్లో ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాలలో 2 సమస్యలు వచ్చినాయని చెప్పినాను, మీకు ఐడియా ఉండలేదు. కేంద్రంలో మంత్రి మండలి నియామకం గురించి చెప్పేటప్పుడు 2 సమస్యలు వచ్చినాయని చెప్పినాను. ఒకటి తమిళనాడులో జయలలిత, 2 పంజాబ్లో భాను ప్రకాష్ సింగ్ అనేటటువంటి వారిని మంత్రిగా నియమించిన అంశాలు ఈ 2 చెప్పినాను. నేను చెప్పినాను, మీరు విన్నాను, మరి మీరు మర్చిపోయినాను, మళ్ళీ నేను చెప్తాను, మళ్ళీ మీరు వింటారు. ఆ 2 కేసులు దాంట్లో ఉన్నాయో లేదో చూడండి. బిఆర్ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఎస్ఆర్ చౌహాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగిన వ్యాఖ్యలు ఉన్నాయా లేవా? బిఆర్ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాష్ట్ర శాసనసభకు పోటీ చేయుటకు అర్హత లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితులలో కూడా మంత్రులుగా కానీ లేక ముఖ్యమంత్రులుగా కానీ నియమించరాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. నెక్స్ట్, ఎస్ఆర్ చౌహాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో శాసనసభ సభ్యుడు కాని వ్యక్తిని
మంత్రిగా నియామకం చేసినప్పుడు సదరు వ్యక్తి ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కానిచ్చో లేక నియమింపబడనిచ్చో సదరు వ్యక్తిని ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి మంత్రిగా నియమింపరాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. నేను మీకు ఈ రెండు అంశాలు ఎగ్జాంపుల్స్ చెప్పినాను కాబట్టి మళ్ళీ వాటిని రిపీట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. తమిళనాడులో జయలలిత ఎమ్మెల్యేగా పోటీ చేయటకు అర్హత లేదని చెప్పి ఎన్నికల కమిషన్ ఆమెను నామినేషన్ తిరస్కరించిన తర్వాత తమిళనాడు శాసనసభ జరిగిన ఎన్నికల్లో జయలలిత పార్టీ మెజార్టీని సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి జయలలిత శాసనసభ సభ్యురాలు కాకుండానే ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం, ఆ తర్వాత బిఆర్ కపూర్ అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ అసలు శాసనసభకే పోటీ చేయడానికి అర్హత లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించవచ్చునని చెప్పి ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు అతని వాదనతో ఏకీభవించి శాసనసభకు పోటీ చేసే అర్హత లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో మంత్రులుగా కానీ లేక ముఖ్యమంత్రిగా కానీ నియమించరాదని చెప్పినారు. అలాగే పంజాబ్ రాష్ట్రంలో బాబు ప్రకాష్ సింగ్ అనేటటువంటి వాడిని ఎమ్మెల్యే కాకుండా కూడా మంత్రిగా నియమిస్తే సదరు వ్యక్తి 6 నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కాలేకపోయినాడు కాబట్టి మంత్రి పదవిని కోల్పోయినాడు, రాజీనామా చేసినాడు. అయితే సదరు వ్యక్తిని మళ్ళీ 4 రోజుల తర్వాత అదే వ్యక్తిని మంత్రిగా నియమించినప్పుడు ఎస్ఆర్ చౌహాన్ అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాడు. మరి ఇలా ఒక వ్యక్తిని శాసనసభ సభ్యుడు కాకుండా కూడా మంత్రిగా నియమించే అవకాశం ఉంది. కానీ మీరు అలా నియమించినప్పుడు సదరు వ్యక్తి శాసనసభకు 6 నెలల్లోగా ఎన్నికైతే కరెక్టే, కానీ ఎన్నిక కాకపోతే రాజీనామా చేసి మళ్ళీ నియమించబడితే అలా ఎన్నిసార్లు నియమింపబడతారు? ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినట్లు అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఎక్కడ కూడా అతని యొక్క వాదనని ఏకీభవించి అలా అయినటువంటి వ్యక్తిని ఎవరిని కూడా రెండవసారి మంత్రిగా నియమింపబడరాదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ఇకపోతే మనకు మంత్రుల యొక్క జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్ర శాసనం. కేంద్రంలోనైతే ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్. మీరు ఇక్కడ అంటే తేడా కేంద్ర మంత్రి మండలితో పోల్చినప్పుడు అక్కడ 75 అధికరణ, ఇక్కడ 164 అధికరణతో పోల్చినప్పుడు వచ్చినటువంటి తేడాలు ఏంటంటే 75లో 6 అంశాలు ఉంటాయి, ఇక్కడ 5 అంశాలు ఉంటాయి. వీటిని కలిపినారంటే రాష్ట్ర మంత్రి మండలి యొక్క గవర్నర్ యొక్క విశ్వాసము, శాసనసభకు సమిష్టి బాధ్యత వహించే అంశాలను కలపటం మూలంగా 5 అంశాలు వచ్చినాయి. అలాగే కేంద్ర మంత్రి మండలిని నియమించేటప్పుడు అక్కడ గరిష్ట సభ్యుల సంఖ్యను మాత్రమే పేర్కొన్నారు తప్ప కనిష్ట సభ్యుల సంఖ్యను పేర్కొనలేదు. కానీ రాష్ట్రాలకు వచ్చినప్పుడు కనిష్ట సభ్యుల సంఖ్యను కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే 2 ఇంపార్టెంట్ అయిన సుప్రీంకోర్టు కేసు తీర్పులు ఇక్కడ ఉన్నవి. ఒకటి బిఆర్ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, 2 ఎస్ఆర్ చౌహాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ 2 అంశాలు కూడా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం కోసం
భారత రాజ్యాంగంలో తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి మార్పులుగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రైట్. ఇకపోతే రాష్ట్ర మంత్రి మండలి యొక్క జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తున్నారు. మనకు 165వ అధికరణ దేనికి సంబంధించింది? అడ్వకేట్ జనరల్ అనగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన న్యాయ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒకవేళ ఎవరైనా కేసులు వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో ఏ కోర్టు ముందైనా కూడా హాజరై వాదించగలిగేటటువంటి ఏకైక అధికారి అడ్వకేట్ జనరల్. ఇకపోతే మనకు 166 166(1), 166(2), 166(3) రాష్ట్ర పరిపాలన ఎవరి పేరు మీద నిర్వహించాలి? గవర్నర్ పేరు మీద. రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరు మీద నిర్వహించడాన్ని ఏ న్యాయస్థానంలో ప్రశ్నింపరాదు. అలాగే మంత్రులకు గవర్నర్ శాఖలను కేటాయించడం జరుగుతుంది. ఇవి మనం కేంద్ర మంత్రి మండలికి సంబంధించి ఏ విషయాలను అయితే మనం కేంద్రంలో పేర్కొన్నామో రాష్ట్రంలో కూడా యథావిధిగా అదే అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రస్తావించడం జరిగింది. కాకుంటే సబ్జెక్టు మారలేదు, దాని సారాంశం కూడా మారలేదు, పేర్లు మారినాయి. అక్కడ రాష్ట్రపతి, ఇక్కడ గవర్నర్. అధికరణ నెంబర్ మారింది. అక్కడ ఎన్నో అధికరణ? 70. అధికరణ 7వ అధికరణ. ఇక్కడికి వస్తే 166. అంతే తప్ప సారాంశం సేమ్ ఒకే రకంగా ఉంది. ఉదాహరణకి మనకు కేంద్రంలో దేశ పరిపాలన మొత్తం ఎవరి పేరు మీద నిర్వహించాలి? రాష్ట్రపతి పేరు మీద నిర్వహించాలి. రాష్ట్రపతి పేరు మీద నిర్వహించడాన్ని ఏ కోర్టులో కూడా సవాల్ చేయడానికి అవకాశం లేదు. అలాగే కేంద్రంలో మంత్రులందరూ కూడా శాఖలు ఎవరు కేటాయిస్తారు? రాష్ట్రపతి కేటాయిస్తారు. కాగా రాష్ట్రంలో గవర్నర్ కేటాయిస్తారు. అందుకోసం మీకు అప్పుడు చెప్పిందని ఇప్పుడు చెప్పిందని ఒకటి ఏంటంటే రాష్ట్ర పరిపాలన మొత్తం పరిపాలన అధికారాలు మొత్తం గవర్నర్కు చెందుతాయి. గవర్నర్ ద్వారానే పరిపాలన నిర్వహించాలి. గవర్నర్ పేరు మీదే నిర్వహించాలి. అయితే గవర్నర్కు సలహాలు సహాయం అందివ్వటం కోసం ముఖ్యమంత్రి అధ్యక్షున మంత్రి మండలి ఉంటుంది. అంటే గవర్నర్కు సలహాలు సహాయం చేయడం కోసమే ముఖ్యమంత్రి మంత్రి మండలి నియమించి వారికి శాఖలను కేటాయించినారు. శాఖలను కేటాయించిన తర్వాత ఆ శాఖలను ఆధారం చేసుకొని వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఆ శాఖలను ఆధారం చేసుకొని పరిపాలన చేస్తున్నారు అంటే అలా చేసేటప్పుడు ఇక నాకు గవర్నర్ ఈ శాఖను నాకు రాసిచ్చినారు కాబట్టి ఇది నాకు పట్టా చేసినారు, అందువల్ల నాకు నచ్చిన విధంగా పరిపాలన చేసుకుంటాననే పరిస్థితి ఉండదు. మంత్రులను నియమించింది గవర్నర్, శాఖలను కేటాయించింది గవర్నర్. అయినా కూడా మంత్రులు ఎవరి పేరు మీద పరిపాలన నిర్వహిస్తున్నారు? గవర్నర్. దీనిని రెండు అంశాలను కూడా పరిపాలన అధికారాలు మొత్తం గవర్నర్కి చెందుతాయి. పరిపాలన మొత్తం గవర్నర్ పేరు మీద నిర్వహించాలి. కానీ వాస్తవంలో ఎవరు నిర్వహిస్తున్నారు? మంత్రులు నిర్వహిస్తున్నారు. కాబట్టి గవర్నర్ పేరు మీద పరిపాలన నిర్వహించేటటువంటి అంశాన్ని ఏ కోర్టులో కూడా సవాలు చేయకూడదు. నీకు శాఖలను కేటాయించిన మంత్రులున్నా పరిపాలన చేసేటప్పుడు రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ పేరు మీద నిర్వహించాల్సిందే తప్ప తాము సొంతంగా మేము అనగా మంత్రులను జారీ చేసే ఆదేశాలు ఏమనగా అని చెప్పి వీళ్ళు సొంతంగా చేయడానికి అవకాశం లేదు అనేది ఇక్కడ చెప్పవచ్చు. ఇకపోతే మనకు 167
167 అంటే అక్కడ 78, ఇక్కడ 167 కూడా ఒకటే. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయాలు లేదా మంత్రిమండలి యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి తెలపాలి? గవర్నర్కు తెలపాలి. ఎవరు? సీఎం తెలపాలి. ఒకవేళ తెలపకపోతే గవర్నరే స్వయంగా అడిగి తెలుసు. ఎవరిని? మంత్రుల్ని. మంత్రినా? మంత్రిమండలినా? ముఖ్యమంత్రినా? ముఖ్యమంత్రి. మూడో అంశంలో వస్తుంది మీరు చెప్పేది ఏంటిది? మంత్రుల యొక్క ప్రకటనలను లేక మంత్రుల యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వారి యొక్క సొంత అభిప్రాయాల లేక సమిష్టి నిర్ణయాల అనే అంశం పైన వివరణ కోరేటటువంటి అధికారం ఉంటుంది. ఎవరికి ఉంటుంది? గవర్నర్. దేని గురించి? రాష్ట్ర పరిపాలనకు సంబంధించి మంత్రివర్గ నిర్ణయాలని మంత్రిమండలికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గవర్నర్కు తెలపాలి. అందుకోసమే 2-3 సార్లు అడిగిన ప్రశ్న ఏంటిది? హూ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ ద స్టేట్ క్యాబినెట్ అండ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ అని చెప్పాడు. అంటే గవర్నర్కు మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరిస్తారు అని చెప్పాడు. ఎవరు వ్యవహరిస్తారు? సీఎం వ్యవహరిస్తారు. సో మనకు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రిమండలికి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రిమండలికి మళ్ళీ నేను ఒకసారి కంపారిజన్ చేస్తూ చెప్పినాను. మీరు ఇది మాత్రం నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక 5-6 అధికారులు వస్తాయి, అక్కడ ఒక 5-6 అధికారులు వస్తాయి, అంటే 12 అధికారులు. ఈ 12 అధికారులు తెలియజేసేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కంపారిజన్ చేసుకొని చెప్పటం మూలంగా ఇన్ని అధికారులు ఏం చెప్తున్నాయో తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం మొత్తం టోటల్ గా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క సారాంశాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవడానికి అవకాశం, అంటే ఒక కాన్సెప్ట్ తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం పార్లమెంటరీ ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం అధికరణలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి పక్కన రాసి నువ్వు కంపారిజన్ చేసుకుంటూ స్టడీ చేసినప్పుడు దీనిపైన నీకు ఒక పర్ఫెక్షన్ అనేటటువంటిది వస్తుంది. రైట్. ఇకపోతే ఈ మంత్రిమండలి విషయంలో మంత్రిమండలికి అధిపతిగా వ్యవహరించేటటువంటి వ్యక్తి ఎవరనుకున్నా? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మంత్రిమండలికి అధిపతిగా ఎలా వ్యవహరిస్తాడు?